గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో వెర్దాసిటీ అప్లికేషన్, దాంతోపాటు సతోషి కోర్, ఈ రెండు అప్లికేషన్స్ నుంచి మనకు కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. ఇది వేదాసిటీ యొక్క అఫిషియల్ పేజ్ ట్విట్టర్లో అండి. ఇది ఓపెన్ చేశాను నేను. ఇక్కడ చూడండి, ఒక అప్డేట్ అనేది వీళ్ళు ఇచ్చారు. అదేంటి అంటే, వీఆర్ రిలీజింగ్ అవర్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ 1.0.4. If your version is 1.0.2 or you have an unauthorized problem, please update from అనేసి ఒక లింక్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇదేం జరిగిందంటే, మనం ఆల్రెడీ ఏపీకే ఫైల్ని యూజ్ చేస్తున్నాము వెర్దాసిటీలో. సో ఎటువంటి ఆథరైజేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు దాన్ని అప్డేట్ చేయండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం అటువంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ వెర్దాసిటీ అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను వెర్దాసిటీ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, వాళ్ళు ఏదైతే చెప్పారో అన్ఆథరైజ్డ్ అనేసి, సో ఇక్కడ అదే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ అప్లికేషన్ని మనము అప్డేట్ చేయాలన్నమాట. ఇక్కడ కిందనే మనకి అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేశాను, కానీ ఇక్కడ ఏంటి, ఏది డౌన్లోడ్ అవుతున్నట్టు కానీ అప్డేట్ అవుతున్నట్టు కానీ ఏమీ అయితే అనిపించట్లేదు. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే, మళ్ళీ ట్విట్టర్కి వెళ్తున్నాను. ట్విట్టర్ ఓపెన్ చేశాను. ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక లింక్ ఇచ్చారు కదా, download.verdaCity release.apk అని. దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను, ఆ లింక్ మీద. ఓకే, ఇప్పుడు వర్క్ అవుతుందండి. ఇక్కడ చూడండి, మనకి డౌన్లోడ్ ఎనీవే అనే ఆప్షన్ వచ్చింది. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అది అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంది. చూడండి, ఫైల్ డౌన్లోడెడ్ అనేసి పైన క్లియర్గా చూపిస్తుంది. దాని తర్వాత ఈ కింద కూడా ఓపెన్ అని ఉంది. సో రెండిట్లో ఏదో ఒక ప్లేస్లో ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా డౌన్ సైడ్లో, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ స్క్రీన్ మీద ఓపెన్ అని పడింది. ఆ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రాబ్లం, అన్ఆథరైజ్డ్ అనే చూపిస్తుంది స్క్రీన్ మీద. వాళ్ళు చెప్పిన ప్రకారం మనం కొత్త ఫైల్ అయితే డౌన్లోడ్ చేసాము, తర్వాత కూడా మనకు అన్ఆథరైజేషన్ ప్రాబ్లం అనేది చూపిస్తుంది. సో దాంతోపాటు వీళ్ళు ఇంకొక స్టెప్ ఏం చేశారు అని అంటే, అప్లికేషన్ని అప్డేట్ చేయాలి అని అంటే, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇక్కడ లాగౌట్ మీద క్లిక్ చేసి తర్వాత లాగిన్ అవ్వమని మళ్ళీ చెప్తున్నారనమాట. సో అప్పుడు ఏమైనా అన్ఆథరైజేషన్ ప్రాబ్లం పోతుందేమో చెక్ చేద్దాం. సో మళ్ళీ నేను అప్లికేషన్లోకి వెళ్తున్నాను. అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్ సైడ్లో చూడండి, కింద ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూడండి, సైన్ అవుట్ అనేసి లాస్ట్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ సైన్ అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు లాగ్ అవుట్ ఆఫ్టర్ ఎగ్జైటింగ్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు కంటిన్యూ టు రిసీవ్ మైనింగ్ రివార్డ్స్ అనేసి. సో మీరు సైన్ అవుట్ చేస్తే మైనింగ్ రివార్డ్స్ అనేవి పొందలేరు అని ఉంది. సో మళ్ళీ మనం సైన్ అవుట్ చేసి మళ్ళీ సైన్ ఇన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, సైన్ అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేశాను, అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనము లాగిన్ అవుదాం. లాగిన్ అవ్వడానికి మీరు ఇదివరకు ఏదైతే మెయిల్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడిని ఎంట్రీ చేయండి. దాని తర్వాత
సో ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి కింద. ఈ గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. మనకు మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందన్నమాట. మెయిల్ ఓపెన్ చేశానండి. మెయిల్లో మనకి ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది వచ్చింది వెర్దాసిటీ నుంచి. దీన్ని తీసుకెళ్ళేసి ఇప్పుడు అక్కడ ఎంట్రీ చేద్దాం. సో అక్కడ కోడ్ అనేది ఎంట్రీ చేశాను. దాని తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, అది కూడా అగ్రీ చేశాను. చూడండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేశాను. ఇప్పుడు కింద లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ అయిందండి అప్లికేషన్ అనేది. లాగిన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఇప్పటి వరకు కూడా నాకు, మీరు ముందు వీడియోలో చెక్ చేసుకోండి, ఈ వెర్దా కాయిన్స్ అనేవి క్లెయిమింగ్ అనే ఆప్షన్ అనేది ముందు చూపించలేదన్నమాట. ఇప్పుడు క్లెయిమింగ్ ఆప్షన్ అనేది చూపిస్తూ ఉంది. సో క్లెయిమ్ చేసేద్దాం కాయిన్స్ని. రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. తర్వాత బీటీసీ ఉంది కదా, అక్కడ కూడా క్లెయిమ్ కొట్టాను, రిసీవ్ అయిపోయాయండి. ఇంతే అండి, సింపుల్. ఇదే వెర్దాసిటీ అప్లికేషన్ని అప్డేట్ చేసుకునే ప్రాసెస్. ఇప్పటివరకు ఎవరైతే వెర్దాసిటీలో మైనింగ్ అనేది స్టార్ట్ చేయలేదో వాళ్ళకు రిఫరల్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అప్డేట్ చేసి ఉంచుతాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. సో ఎవరైతే అప్లికేషన్ ఇంకా అప్డేట్ చేసుకోలేదో వాళ్ళకు కూడా ఈ ట్విట్టర్ యొక్క లింక్ లేకపోతే అప్డేటెడ్ వర్షన్ యొక్క లింక్ ఇచ్చుంటాను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో. సో మీరు కూడా ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకొని మీ అన్ఆథరైజేషన్ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో అప్లికేషన్లో, ఆ అన్ఆథరైజేషన్ ప్రాబ్లమ్ని పోగొట్టుకొని తర్వాత మైనింగ్ అనేది కంటిన్యూ చేయండి. సో దీంతోపాటు ఇంకా మనం మాట్లాడుకున్న నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే సతోషి అప్లికేషన్ గురించి. సో ఆ సతోషి అప్లికేషన్ గురించి కూడా మాట్లాడడానికి ఏం చేద్దామంటే ట్విట్టర్కి వెళ్దాం. సో నేను ట్విట్టర్లో సతోషి అప్లికేషన్ యొక్క అఫిషియల్ పేజ్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి, మనకి సతోషి అప్లికేషన్స్లో కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఓజీ అనమాట, ఓజీ టోకెన్ మైనింగ్. సో ఈ ఓజీ టోకెన్ మైనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అని అంటే ఏప్రిల్ 8వ తేదీ స్టార్ట్ అవబోతుంది. ఏప్రిల్ 8 స్టార్ట్ అయ్యేసి మే 8 వరకు ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. సో 1 మంత్ మాత్రమే ఉంటుంది ఈ మైనింగ్ అనేది. సో ఈ మైనింగ్ టైంలో టోటల్గా 5 లక్షల ఓజీ టోకెన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయబడతాయి అన్నమాట. 5 లక్షల ఓజీ టోకెన్స్ అనేవి మైనింగ్ అనేది చేయబడతాయి. సో ఈ మైనింగ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ మోర్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయమంటున్నారు. మీడియం అప్లికేషన్లో మనకు తెలుస్తాయి. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీడియంలో దీని డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయ్యాయండి. ఇక్కడ కూడా సేమ్ అప్డేట్ ఇచ్చారు. ఏంటి అంటే $5 లక్షల వర్త్ ఉండేటటువంటి ఓజీ టోకెన్స్ అనేవి ఎయిర్ డ్రాప్గా ఇవ్వబడతాయి. సో ఇది స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ 8వ తేదీ. సో అంటే ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ 6వ తేదీ మార్నింగ్ 7:10 అయిందండి. సో ఇంకా మనకి 1.5 డే టైం ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఏప్రిల్ 8 midnight 12 గంటలప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటా. సో ఈ ఓజీ టోకెన్స్ అనేవి గ్లిఫ్ ఎక్స్చేంజ్, ఇక్కడ చూడండి GLYPH గ్లిఫ్ ఎక్స్చేంజ్ యొక్క పార్ట్నర్షిప్ తోటి వీళ్ళు మనకు ఇవ్వబోతున్నారనమాట. సో దాంతోపాటు మైనింగ్ ద్వారా వీళ్ళు ఇవ్వబోతున్నటువంటి $5 లక్షల వర్త్ ఉండేటటువంటి ఓజీ టోకెన్స్కి 6 నెలల వెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అండి. సో 6 నెలల వెస్టింగ్ పీరియడ్ అని అంటే మనం ఎర్న్ చేసుకున్నటువంటి ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 10 రోజులు 12 రోజులు మినిమం వెస్టింగ్ పీరియడ్ స్టార్ట్ చేసి 6 months వరకు కూడా మనం లాకప్ అనేది పెట్టుకోవచ్చు. ఆ లాకప్ పెట్టుకోవడం వల్ల మనకి మైనింగ్ బోనస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో దాని తర్వాత వీళ్ళు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేసి ఇంకోటి చెప్పారు. ఏదైతే టోకెన్ జనరేషన్ ఈవెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అయిపోయిన నెక్స్ట్ 30 days తర్వాత ఈ ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అని చెప్పారు. సో దాంతోపాటు ఈ
టోకె టోకెన్ మైనింగ్లో సతోషి మైనింగ్లో ఏ విధంగా మైనింగ్ చేయాలి అనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలని. ఇక్కడ ఏం చెప్పారంటే మీ సతోషి అప్లికేషన్ ఓపెన్ చేయండి అన్నారు. దాని తర్వాత నావిగేట్ టు ది ప్రాజెక్ట్స్ సెక్షన్ అన్నారు. అంటే ప్రాజెక్ట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి, ప్రాజెక్ట్స్ అనే బటన్ మీద. దాని తర్వాత అక్కడ వచ్చినటువంటి రిజల్ట్స్లో ఓజీ అని ఎక్కడ కనిపిస్తుందో దానికోసం సెర్చ్ చేయండి అని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి మీరు మైనింగ్ చేయండి అని చెప్పారు. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. సో ఇది ఎలాగ అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు అప్లికేషన్లో చూపిస్తాను. అది మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే ఏప్రిల్ 8వ తేదీ మిడ్ నైట్ వస్తుందండి, మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మీకు కావాలంటే ఒకసారి చూద్దాం, వెళ్ళేసి సతోషి అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇదేనండి, ఇక్కడ సతోషి అప్లికేషన్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చెప్పారు అని అంటే మనం ఓజీ టోకెన్స్ మైన్ చేయాలి అని అంటే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ అనే సెక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయమన్నారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ అనే సెక్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏమేమి నడుస్తున్నాయి అనేది ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. BWB ఎయిర్ డ్రాప్ అనేది ఒకటి నడుస్తుంది. తర్వాత OEX, ఇది మనం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాము. తర్వాత టెస్ట్ కాయిన్ A, టెస్ట్ కాయిన్ B, టెస్ట్ కాయిన్ C, ఈ విధంగా ఇలా అన్నీ టోటల్గా చూపిస్తుందండి. నాకు తెలిసి నెక్స్ట్ మైనింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఈ BWB అనేది సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయి ఈ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ మనకి ఓజీ టోకెన్ మైనింగ్ అనే దాని గురించి వస్తుందన్నమాట. సో అలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఈ కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. అది ఇప్పుడు కాదు, ఏప్రిల్ 8వ తేదీ నైట్ అప్డేట్ అనేది వస్తుంది. ఈ ప్లేస్లో మనకి ఓజీ అనేసి వస్తుందన్నమాట ప్రాజెక్ట్స్ గురించి. ఈ ఓజీ అనేది ఎప్పుడైతే వస్తుందో ఓజీ టోకెన్ మైనింగ్ గురించి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కర్సర్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసేసి అక్కడ స్టార్ట్ మైనింగ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మెయిన్ స్క్రీన్ మీదకి ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మనకు మైనింగ్ అనేది అవుతుందో సేమ్ అలానే ఇక్కడ ఓజీ టోకెన్ గురించి కూడా ఇక్కడ మనకి OEX ఇక్కడ ఏదైతే చూపిస్తుందో సేమ్ అలానే కింద కూడా ఓజీ అనేసి వస్తుంది అనమాట. వచ్చేసి క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. సో క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసేసి సింపుల్గా ఆ ఎయిర్ డ్రాప్ని మనం క్లెయిమ్ చేసుకోవడమే అండి. సో ఇదేనండి సింపుల్గా నేను ఈ వీడియోలో వెర్దాసిటీ అప్లికేషన్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, అన్ఆథరైజేషన్ ప్రాబ్లం ఏ విధంగా పోగొట్టుకోవాలి అనేసి చెప్పాను. దాని తర్వాత సతోషి మైనింగ్లో నెక్స్ట్ స్టార్ట్ అవబోతున్న కొత్త ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి ఏంటి అంటే నిన్న ఒక వీడియో చేశానండి, అదేంటి అంటే సెలియా టోకెన్ సెలియా నెట్వర్క్ మైనింగ్ ఉంది కదా, దాంట్లో ఎయిర్ డ్రాప్ అనేది స్టార్ట్ అయిందండి. ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి టాస్కుల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి $10,000 వర్త్ సెలియా టోకెన్స్ని అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయండి. దాని గురించి కూడా అఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది నిన్న. ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అనేసి నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ చూడండి, నేను చేసినటువంటి వీడియోస్ లిస్ట్లో ఈ సెలియా ఎయిర్ డ్రాప్ గివ్ అవే కాంటెక్స్ట్ గురించి ఒక వీడియో చేశానండి, అది నిన్ననే చేశాను. సో ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు ఈ ఎయిర్ డ్రాప్ గివ్ అవే కాంటెస్ట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఎయిర్ డ్రాప్ గివ్ అవే అనేది ఉండబోతుంది అనేసి నిన్న సెలియా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ చూడండి, సెలియా ఫౌండర్ ఎమాన్యుయల్ ఎఫ్యూలా. సో వీళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే both the winners and everyone that had participated in Celia airdrop part 1 will receive airdrop. సో అర్థమైంది అనుకుంటాను మీకు మీనింగ్. విన్నర్సే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సెలియా ఎయిర్ డ్రాప్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది అనేసి క్లియర్గా అఫిషియల్గా వాళ్ళు ఇంటిమేషన్ అయితే ఇచ్చారండి, అనౌన్స్ చేశారు. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఆ వీడియో యొక్క ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు అది కూడా పార్టిసిపేట్ చేయండి, ఎయిర్ డ్రాప్ని ఎవరు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.
మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.